హాయ్ ఎవ్రీవన్, ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ బోట్ నెక్ ఫస్ట్ ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు బోట్ నెక్ వస్తుంది. బోట్ నెక్ ప్లేస్లో ఈ ట్రాన్స్పరెంట్గా ఉండే నెట్ క్లాత్ వస్తుంది అనమాట. కింద ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్ ప్లేస్లో హాఫ్ పట్టు వస్తుంది. చూడండి, ఫస్ట్ బోట్ నెక్తో మనం మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు కట్ చేసేసుకోవాలి. దీన్ని బట్టి నెట్ క్లాత్ కట్ చేసుకోవాలి. ఫస్ట్ చూడండి, నెక్ దగ్గర ఎక్కువ అనేది వదలకూడదు. ఫస్ట్ ఈ నెక్ సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాటర్న్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఫోల్డింగ్ వైపు వచ్చేలా, అంటే నెట్ క్లాత్ కూడా ఫోల్డ్ చేసుకొని ఫోల్డింగ్ వైపు వచ్చేలా పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేలా పెట్టుకోవాలి. నెక్ దగ్గర మాత్రం ఎక్స్ట్రా వదలకూడదు. సేమ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకున్నా పర్లేదు. చూడండి, నేను కరెక్ట్గా కట్ చేశాను కదా, ఇలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా అంతే, సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ ఎలా అయితే కట్ చేశానో నెక్ దగ్గర మాత్రం కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు, మనం కుట్టేసిన తర్వాత యాడ్ చేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు. నెక్ దగ్గర మాత్రం సేమ్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలి. నెట్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఈ ప్యాటర్న్ అది కట్ చేసుకోవాలి. డీప్ నెక్తో ఇంకో ప్యాటర్న్ ఉంది కదా, ఆ ప్యాటర్న్ మార్క్ చేసిన దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇలాగే కట్ చేసేసుకోవాలి. ముందు నెట్ మాత్రం కట్ చేసుకోవాలి, మర్చిపోకూడదు, లేదంటే మనకి కరెక్ట్గా రాదు బ్లౌజు. అందుకే ముందు నెట్ కట్ చేసేసాను. చూడండి, మీకు ఇప్పుడు బాగా అర్థం అవుతుంది. ఇలా పెట్టి చూపిస్తే ఈ ప్లేస్ అనేది నెక్ బోట్ నెక్ నుంచి కింద వరకు డీప్ నెక్ వరకు మనకి ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఈ కాటన్ లైనింగ్లో మళ్ళీ నేను హాఫ్ పట్టు వాడతానమాట. ఇప్పుడు హాఫ్ పట్టు కూడా కట్ చేసుకోవాలి. దీన్ని బట్టి ఫోల్డింగ్ వైపే వచ్చేలా పెట్టుకోవాలి. హాఫ్ పట్టు కూడా సేమ్ ఎలా అయితే ఉందో మిగతా అంతా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలిపెట్టుకుని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కూడా అంతే సేమ్ ఇలా కట్ చేసుకోవాలి. ఫస్ట్ లైనింగు హాఫ్ పట్టు ఒకదానికొకటి యాడ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కట్ చేసిన తర్వాత నెట్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.